ఏపీలో ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి దాడులకు వైసీపీ ప్రజెంట్ ఎమ్మెల్యే, వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి బ్రదర్సే కారణమంటూ కూడా టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఆరోపణలు చేసినారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మీరే ప్రధానంగా ఆరోపణలు మీరే కేంద్ర బిందువుగా దాడులు జరిగే మాచర్లని కూడా బ్రహ్మానందరెడ్డి ఆరోపిస్తున్నారు. ఏమంటారు? ఈరోజు మీడియాలో మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి, ఎంపీ కృష్ణదేవరాయలు ఇద్దరు కూడా నేను మాట్లాడటం చూశాను. అంటే ఎంత దారుణంగా దిగజారి రాజకీయం చేస్తూ ఉన్నారంటే, నేను మాచర్ల నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేకి ఎన్నికయ్యాను. 4 సార్లు కూడా ఎలక్షన్స్ వెనకబోయి చూసుకుంటే ఎక్కడా కూడా గొడవలైన పరిస్థితి లేదు. ఎవరైతే ఈ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల క్రితం ఇన్ఛార్జికి పంపించాడు, ఆ రోజు నుంచి కూడా మాచర్లలో మళ్ళీ వెనకటి ఫ్యాక్షన్ ఏదైతే రెచ్చగొట్టి ఫ్యాక్షన్ మట్టలకు దారితీసే పరిస్థితి. ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఎంపీ కృష్ణదేవరాయలు, టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఇద్దరూ కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా బలంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ మాచర్ల నియోజకవర్గంలో ఏదైనా సరే దెబ్బతీయాలని ఒక ఆలోచనతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక 10 రోజుల ముందు ఎస్పీని అక్కడి నుంచి కూడా తీసేసి వాళ్ళకు కావాల్సిన అనుకూలంగా ముందే మాట్లాడుకొని బిందు మాధవ్ అనే ఎస్పీని తీసుకొచ్చి రావటం జరిగింది. బిందు మాధవ్ ఎస్పీ ఛార్జ్ తీసుకున్న 2వ రోజే నా భార్య మీద ఎన్నికల ప్రచారం పోతే మహిళలను చూడకుండా కూడా దాడి చేసి గాయపరిచిన పరిస్థితి. ఎందుకంటే పల్నాడు చరిత్రలో ఇంతవరకు ఏ గొడవలు జరిగినా ఎప్పుడూ కూడా ఒక మహిళల మీద దాడి చేసిన పరిస్థితి లేదు. వీళ్ళు ఇంత నీచానికి దిగజారి ఒక ప్లాన్ ప్రకారం మహిళల మీద దాడి చేసి గాయపరిచిన పరిస్థితి. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది, ఏదో చేయబోతా ఉన్నారు, గొడవలు చేయటం ప్రీ ప్లాన్ చేస్తున్నారని. నేను హైకోర్టుకి వెళ్ళి మొన్న ఏదైతే నా నియోజకవర్గంలో గొడవలు జరిగిన 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఆ 4 గ్రామాలు, ఇంకొక 2 గ్రామాలు, 6 గ్రామాలు కలిపి కూడా హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ గ్రామాల్లో ఏదైతే చింతపల్లి, ఒప్పిచెర్ల, తుమ్మూరుకోటు, పాలబాయి గేటుకు సంబంధించి 4 గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మిగతాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళు మా పార్టీ తరఫున ఉన్నారు. వాళ్ళు ఓటు వేసుకోవడానికి ఎలాంటి గొడవలు లేకుండా ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, బందోబస్తు ఇవ్వండి అని నేను హైకోర్టుకి వెళ్ళి ముందస్తుగా అనుమానంతో హైకోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ఎస్పీ కానీ అప్పుడున్న కలెక్టర్ ఇద్దరు కూడా ఆ ఆర్డర్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. చేయకుండా ఆ గ్రామాల్లో ఏదైతే 4 పోలింగ్ స్టేషన్స్ ఉండే ఒక కాంపౌండ్లో ఒక కానిస్టేబుల్ని హోంగార్డుని పెట్టి ముందస్తు ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం తర్వాత ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో గొడవలు చేసి మా పార్టీకి సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉంటే వాళ్ళ లాగి మూకుమ్మడిగా దాడి కొట్టి వన్ సైడ్గా ఎలక్షన్ చేసుకున్న పరిస్థితి. గొడవలు చేసింది వాళ్ళు, గొడవలు ప్రేరేపించింది వీళ్ళిద్దరు బ్రహ్మారెడ్డిళ్ళు. అసలు గొడవలు చేయటానికి ముందస్తు ప్రణాళిక రచించింది వీళ్ళిద్దరు. వాళ్ళకు గొడవలు చేసే నేపథ్యం ఉంది బ్రహ్మారెడ్డికి. ఎందుకంటే బ్రహ్మారెడ్డి వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో దుర్గామ్మ గారు 1909 నుంచి 2003 మధ్యకాలంలో ఏదో ఎమ్మెల్యేగా చేసిన పరిస్థితుల్లో అప్పుడు 23 మర్డర్లు పైన కూడా ఫ్యాక్షన్ మర్డర్లు జరిగిన దాంట్లో ఒక 7 మర్డర్ల కేసులో A1 ముద్ద బ్రహ్మారెడ్డి. ఇతను చాలా నీచుడు, ఎదుటివాడు ఏదన్నా ముందుకెళ్తా ఉంటే ఓర్వలేని వ్యక్తి, చాలా దుర్మార్గుడు. అలాంటి చరిత్ర ఉన్న బ్రహ్మారెడ్డి ఈరోజు అప్పుడెప్పుడో 15-20 సంవత్సరాల కింద గొడవలు జరిగినా అందరూ మర్చిపోయి ఉంటారని, ఈ జనరేషన్కి తెలియదని చెప్పి ఈరోజు నీతి కప్పులు చెప్తా ఉన్నాడు. సార్, మీరు మీ సోదరుడు ఎలక్షన్స్ రోజు కార్లలో తిరిగి దాడులకు ప్రేరేపించారని కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా మేము ప్రేరేపిస్తే మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తింటారు? మేము ఎక్కడైనా గొడవలు చేసామా? ఎంటైర్ నా కాన్స్టిట్యున్సీలో 80 గ్రామాలు ఉంటే 80 పైచులు గ్రామాలు ఉంటే 80 గ్రామాల్లో 4 గ్రామాల్లోనే గొడవలు జరిగింది. ఈ 4 గ్రామాల్లో కూడా టీడీపీ బలంగా ఉండే గ్రామాల్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం మా వాళ్ళని కొట్టి తరిమేసి వాళ్ళు వన్ సైడ్ రిగ్గింగ్ చేసుకున్న పరిస్థితి. వాళ్ళు గొడవలు చేసి వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తా ఉన్నారంటే ఎమ్మెల్యే పారిపోయినారని చెప్తా ఉన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, ఇతని బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నాడు? ఎంపీ అనే వ్యక్తి ఎక్కడున్నాడు? గుంటూరులో ఉన్నారు. అంటే మాచర్ల నుంచి గుంటూరు ఎందుకు పోయారు?
నేను మాచర్ల నుంచి హైదరాబాద్ వచ్చాను. పోలీసులు ఇక్కడ ఉండి ఉధృతంగా ఉంది, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే మీరు కొంచెం హైదరాబాద్లో ఉండండి సార్ అని అంటే, పోలీసులు సూచనల మేరకు నేను హైదరాబాద్లో ఉండా. నేను హైదరాబాద్ నుంచి మాచర్ల పోవడం నాకు 2 గంటల టైం. నేను ఎందుకు పోవాల్సి వచ్చింది? నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నేనేమైనా గొడవలు చేశానా? ఎలక్షన్లో చేసింది వాళ్ళు చేసి అది కప్పిపుచ్చుకోవటానికి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, సిట్టింగ్ జడ్జి చేత విచారణకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను కూడా చెప్తా ఉన్నాను, సిట్టింగ్ జడ్జి చేత విచారణకి ఎలక్షన్ రోజు ఏదైతే గొడవలు జరిగినాయో దాని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు చేతనైతే దాని మీద నిలబడాలి, అంతే తప్పితే ఊరకని బురద జల్లే కార్యక్రమం చేయవద్దు. వాళ్ళకి సంబంధించిన మీడియాలో ఉన్నాయి లేని గాలి కప్పులు చేసే కార్యక్రమం చేయొద్దు, దయచేసి నేను చెప్తా ఉన్నాను. బ్రహ్మారెడ్డి సార్ వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చాక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తామన్నారు. వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చేది లేదు. వాళ్ళు 4వ తరగతి కనిపించే పరిస్థితి ఉండదు. ఎవరైతే వీళ్ళు వాళ్ళ ఉనికి కోసం ఈ రకంగా పేదవాళ్ళ మీద దాడులు చేసి అందరినీ కూడా దగ్గర పెట్టుకోవాలి, కేసులు ఇరికిచ్చేసేస్తే అందరూ నా చుట్టూ ఉంటారని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉన్నారు. కాకపోతే నిజంగానే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే జూన్ 4 తర్వాత ఏదైతే ఎలక్షన్స్ రిజల్ట్ వస్తాయో 4 దాకా వెయిట్ చేయమనండి, చూద్దాం ఎవరేం చేశారో. నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే చరిత్ర మాది. మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రూపంలో అల్లర్లు చేసి ఆ కుటుంబాలు నాశనం చేసే చరిత్ర బ్రహ్మారెడ్డిది. ఎందుకంటే గత చరిత్ర చూసిన వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99 నుంచి 2003 దాకా ఆ చరిత్ర చూస్తే ఫ్యాక్షన్ మర్డర్లతోటి దరిదాపు 23 మర్డర్లు అయ్యి 7 మర్డర్ల కేసులో A1 ముద్దాయి. పార్టీ నుంచి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేసిన పరిస్థితి, వాళ్ళ ఎమ్మెల్యే ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని. కానీ 2019 నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన చరిత్ర మాది. ఈరోజు చూస్తే 3,000 కోట్లు నిధులు జగన్మోహన్ రెడ్డి గారి సహకారం తీసుకొచ్చేసి ఈరోజు హైవే రోడ్లు 2 నేషనల్ హైవే రోడ్లు వేసాం, హాస్పిటల్ డెవలప్ చేసాం, హాస్పిటల్ అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చే కార్యక్రమం చేసాం. అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి స్కీములు తీసుకొచ్చాం. వరకపుడిసెల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 1,24,000 ఎకరాలకి సంబంధించి వరకపుడిసెల ప్రాజెక్టు ఈరోజు అన్ని అనుమతులు కూడా జగన్మోహన్ రెడ్డి సహకారంతో తీసుకొచ్చిన పరిస్థితి. అభివృద్ధి చేసే చరిత్ర మాది, దాడులు చేసి ఫ్యాక్షన్ ప్రోత్సహించే చరిత్ర వాళ్ళది. ఆయన ఈరోజు చాలా నీతివంతుల్లాగా మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ గొడవలు చేయాలి, అక్కడ ఏదో డిస్టర్బ్ చేయాలి, అప్పుడు కానీ నాకు ఎక్కువ చందాలు వస్తాయి, చందాలు వచ్చేసి ఆ చందాల మీద బతకాలని నీచుడు బ్రహ్మారెడ్డి. ఈరోజు అదే పని చేస్తాడు. 2 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ఏరుకొని అడుక్కుంటే ఇచ్చిన చందాలతోటి అక్కడ ఇల్లు కట్టాడు. ఈరోజు అతను బండిలో డీజిల్ కూడా కావాలన్నా అడుక్కున్న చందాలతోటే ఈరోజు అతను రాజకీయం చేస్తూ ఉన్నాడు. అతను మా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని మీడియా ఉంది కాబట్టి ఉన్నాయి లేని మాట్లాడుతూ ఉన్నాడు. దాని పక్కన ఈరోజు ఎంపీని కూడా పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంపీ మా పార్టీలో పనిచేసినప్పుడు చూసాం, వ్యక్తిగతంగా కూడా అతను బాగానే ఉండేవాడు. కానీ ఏదైతే అందరు సవాసం అనేది మారిన తర్వాత వాళ్ళు వీళ్ళు వారు అవుతానంట. కాబట్టి ఈ బ్రహ్మారెడ్డి పక్కన చేరిన తర్వాత బ్రహ్మారెడ్డి బుద్ధులని కూడా అతనికి వచ్చేసి అతను కూడా అదే కోవలో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 4వ తారీఖు వీరిద్దరికి కూడా తగిన గుణపాఠం చెప్తారు. రాజకీయంగా కృష్ణదేవరాయలు అనే వ్యక్తి రాజకీయంగా ఒక అభిప్రాయం నాకు ఉండేది మాతో పనిచేసినప్పుడు కూడా. కానీ ఏదైతే ఒక తప్పటడుగు వేసేసి తెలుగుదేశం పోయి బ్రహ్మారెడ్డి సహవాసం ఎప్పుడైతే పట్టాడో, బ్రహ్మారెడ్డి ఎంత నీచుడో ఆ బుద్ధులన్నీ కూడా ఎంపీకి వచ్చినాయి. ఈరోజు ఇద్దరు కలిసి మాచర్లలో బలంగా ఉండే వైసీపీ బలంగా ఉండే మాచర్లలో డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో ముందస్తు ప్రణాళికతో ఎంపీని తీసుకొచ్చారు. ముందస్తు ప్రణాళికతోటి ఒక సీఐని 2 రోజుల ముందు ఒక సీఐని తీసుకొచ్చారు. అతను గతంలో ఆ సీఐ ఎస్ఐగా పనిచేశాడు. అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అతను గతంలో అక్కడ ఎస్ఐగా చేస్తూ సస్పెండ్ అయిన వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి అందరినీ బెదిరించి ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని దాడులు చేసి కొట్టి భయకంపనలు చేసిన పరిస్థితి. అలాంటిది మేము ఒక్క ఎలక్షన్ రోజు ఒక చిన్న గొడవ కూడా చేయని పరిస్థితి. మా పార్టీకి సంబంధించిన కారంపొడిలో ఒక ఎస్టీ కులానికి సంబంధించి 2 ఇళ్ళు ధ్వంసం చేస్తే నేను పోలీసుల అనుమతితోటి డిఎస్పీ గారు నోటీసులో పెట్టి, సార్ ఎలక్షన్ అయిపోయింది, మా వాళ్ళని కొంచెం పరామర్శించి ఒక ధైర్యం చెప్పాలి,
అక్కడ ఒక 2 ఎస్టీ వాళ్ళకి సంబంధించిన 2 ఇళ్ళు పాడు చేసినారు అని అంటే వాళ్ళు వెళ్ళమని చెప్పారు. నేను దాన్ని కారంపొడి దాకా వస్తే మధ్యలో అడ్డం తిరిగేసేసి గొడవ చేసిన పరిస్థితి, విధి లేక నేను వెనుక్కొచ్చిన పరిస్థితి. ఎక్కడ మేము గొడవలు చేయలేదు, మేమెందుకు పారిపోతాం అంటే ఏదో మీడియాలో వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో అడావుడి చేస్తే ఏదో జరిగిపోతుంది అనేది ఒక అపోహ సృష్టించాలని. అంటే మొదటి నుంచి కూడా ఇదే ప్లాన్ ప్రకారం పనిచేస్తూ ఉన్నారు. ఇదే రకంగా ప్రజలను డైవర్ట్ చేసి గందరగోళం సృష్టిస్తే అక్కడ ఏదో జరుగుతున్నదని మిగతా పార్టీలు, వాళ్ళ పార్టీలు ఒక భ్రమ కలిగించే కార్యక్రమం చేసేస్తే నాకైతే సందాలు వస్తాయి, తద్వారా నేనేదో పెద్ద నాయకుడిని కావాలనుకుంటారు. కానీ అతని చరిత్ర చూస్తే గతంలో 2009లో మా మీద పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర అతనిది. 2004లో మా పెదనాన్న మీద పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర. ఆ రోజు ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాచర్ల వైపు కన్నెత్తి చూడని ఈ బ్రహ్మారెడ్డి ఈ రోజు నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి చేసిన ఆరోపణలన్నీ అసత్యం, మేము ఏ దాడులకు ప్రేరేపించలేదు, నేను సిట్టింగ్ జడ్జితో ఖచ్చితంగా విచారణకు సిద్ధంగా ఉన్నానని కూడా పిన్నెల్లి సవాల్ విసురుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.